ఓకే, టుడేస్ క్లాస్ నిన్న చెప్పుకున్నాం కదండి. 4th యూనిట్లో స్టార్టింగ్ ఒక మెథడ్ అంటే నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఫిషియన్స్ అండ్ వెన్ q ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ k. సో ఆ మెథడ్లో ప్రాబ్లమ్స్ చేసాం కదా, అక్కడ నుంచి 4th యూనిట్ స్టార్ట్ అయింది. కూడా సేమ్ క్లాస్ అంటే ఆ మెథడ్లోనే ప్రాబ్లమ్స్ వేరే టైప్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే సింగిల్గా ఉన్నవి డైరెక్ట్గా చేశారు, బట్ ఈరోజు కొంచెం కామన్ తీయడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. సో d⁴ ప్లస్ d² ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 4 sin x మైనస్ 2 cos x. ఇది ప్రాబ్లం. సో మనకి కామన్గా తెలిసిందే YC క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ రూట్స్ వచ్చేసరికి m² కామన్ చేస్తే 0 రూట్స్ అండ్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. సో YC క్యాలిక్యులేట్ చేసేస్తారు. YC నెక్స్ట్ YP. సో పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి Q అనేది ఫంక్షన్ ఏంటి, 3x² ప్లస్ 4 sin x మైనస్ 2 cos x. బట్ యాక్చువల్గా మనకి ఈ మెథడ్లో చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, x టు ది పవర్ k. సో x టు ది పవర్ k, బట్ Q అనేది ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్ ఉంది కాబట్టి ఇవి ఆల్రెడీ మనకి తెలుసు. sin bx cos bx ఆ మెథడ్లో చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ని సెపరేట్ చేయండి. సో ఇక్కడ మనకి 3x² 4 sin x మైనస్ 2 cos x ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది 3 టర్మ్స్ కింద డివైడ్ అవుతుంది. సో 3 టర్మ్స్ కింద డివైడ్ అయిన తర్వాత ఈ కాన్స్టెంట్స్ని ముందు పెట్టుకుని ఈ ఫంక్షన్ని మనం ఆపరేట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ d² ఇంటూ d² ప్లస్ 1. సో ఇది మనం ఇప్పుడు చేసే మెథడ్ ఇంటూ x² కాబట్టి. నెక్స్ట్ sin x cos x వీటిని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. d² ప్లస్లో మైనస్ b², ఎందుకంటే ఇది 1 అవుతుంది, ఇక్కడ ఇది 0 అయిపోతుంది కాబట్టి d² మైనస్ 1 అంటే -1² అంటే -1 ప్లస్ 1 0 అయిపోతుంది కాబట్టి మనం అది దానికి ఫార్ములాస్ వేసుకుంటాం. సో అది ఆ మెథడ్లో ఫాలో అవుతాం. బట్ ఇప్పుడు మనకి పర్టికులర్గా 1/d² ఇంటూ d² ప్లస్ 1 ఇంటూ x², దీనికి ఎలా చేస్తారో చూద్దాం. సో మనకు తెలిసిన మెథడే కదా, నిన్న ఆల్రెడీ సాల్వ్ చేసాం. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, 1 + d² అంటే 1 + π/d ఫామ్లోకి రాసుకుంటాం. రాసుకున్న తర్వాత దాన్ని 1 + π/d హోల్ ఇన్వర్స్ కింద చేంజ్ చేస్తాం. హోల్ ఇన్వర్స్ చేంజ్ చేసిన తర్వాత బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి x ప్లేస్లో d² ఉంది. సో d², x² మీన్స్ d² హోల్ స్క్వేర్, ఎందుకంటే x అంటేనే ఇక్కడ d² మనకి. సో తర్వాత నెక్స్ట్ x²ని ఆపరేట్ చేస్తారు. ఇక్కడ మనకి 1/d² ఉంది కదండి. సో 1/d²ని లోపలికి మల్టిప్లికేషన్ చేసేస్తే 1/d² మైనస్ d² క్యాన్సిల్ అయ్యి d²/d అంటే d² d⁴ ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు x²ని ఆపరేట్ చేస్తే 1/d² మీన్స్ ఇంటిగ్రేషన్. 1/d మీన్స్ ఇంటిగ్రేషన్ కాబట్టి 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. సో 1/d ఒకటి ఉంచి నెక్స్ట్ ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తారు, మళ్ళీ అగైన్ ఇంటిగ్రేషన్. సో 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. ఇంకా డిఫరెన్షియేషన్ తెలుసు కదండి, 2 టైమ్స్ 3 టైమ్స్ d³ మీన్స్. ఓకే, సో ఇలా మీరు ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ ఒక పార్ట్ వచ్చిందంటే అంటే మనం యాక్చువల్గా ఇక్కడ మనం 3 పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం కదా, అది 3 పార్ట్స్ని సెపరేట్గా కన్సిడర్ చేసుకుని సాల్వ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది లెంతీ ప్రాసెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ పార్ట్ని కన్సిడర్ చేసుకుని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఈ పార్ట్ని కన్సిడర్ చేసుకోండి. సెకండ్ పార్ట్ని ఏంటి, 1/d² ప్లస్ d² ఇంటూ d² ప్లస్ 1. సో ఈ ఇంటూ sin x ఈ పార్ట్ని కన్సిడర్ చేసుకున్నారు. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, ఇది 1/d² ఉంది. ఫస్ట్ మనకి యాక్చువల్గా ఫార్ములాస్ ఏం తెలుసు, 1/b² అంటే d² మైనస్ b², అలా ఉన్నప్పుడు sin bxకి ఆపరేట్ చేయడం తెలుసు, d² ప్లస్ b² ఇంటూ sin bx. బట్ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా టర్మ్ 1/d² ఉంది, దీన్ని మనం పైకి తీసుకెళ్ళి ఫంక్షన్లో సెపరేట్ చేయలేము. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ అప్లై చేసేయండి, సెపరేట్ చేసి 1/d ఇంటూ sin x. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తారు, ఇంటిగ్రేషన్ మైనస్ కోసం మళ్ళీ అగైన్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. సో మైనస్ sin x వచ్చింది. ఇప్పుడు మనకు మైనస్ని పక్కన పెట్టేస్తే ఇదే ఫామ్లోకి వచ్చింది, 1/d² ప్లస్ b² ఇంటూ b sin bx వచ్చింది. దానికి ఫార్ములా ఏంటి, -x/2b cos 2x cos bx. b అంటే 1 కాబట్టి మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా కాస్కి థర్డ్ టర్మ్. సో 1/d² ప్లస్ d² ప్లస్ 1 ఇంటూ cos x. సో కాస్కి అప్లై చేస్తారు. సేమ్ ఇక్కడ 1/d² ప్లస్ 1 ఇంటూ cos x అంటే
దానికి ఫార్ములా 1/2b sin x. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇప్పుడు మనకి 3 టర్మ్స్ ఏవైతే సాల్వ్ చేసామో ఈ 3 టర్మ్స్ని తీసుకెళ్ళి మన ypలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకి yp వస్తుంది. సో దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సేమ్ ఇదే టైప్ ప్రాబ్లము. d square minus 2d plus 4 into y is equal to 8 into x square plus 2x plus sin 2x. సో దీనికి నార్మల్గా మీరు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ రూట్స్ అనేవి చూడండి నార్మల్ డైరెక్ట్గా రావట్లేదు, ఇమేజినరీ రూట్స్ అదే కాంప్లెక్స్ రూట్స్ వస్తున్నాయి. మనం b square minus 4ac ఫార్ములా వేస్తాము. వేసినప్పుడు మనకి ఇలా రూట్స్ వచ్చాయి, కాంప్లెక్స్ రూట్స్. సో నార్మల్గా మీరు ఫంక్షన్ని రాసేస్తారు. yc ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేశారు. yc రాసిన తర్వాత నెక్స్ట్ చూడండి పర్టికులర్ ఇంటిగ్రల్ 1/f of d into q. సో 1/f of d అండ్ 8 ఇంటూ సో ఇదంతా మనకి q అనే ఫంక్షన్. సో 8తో మల్టిప్లికేషన్ చేసి ఇలా కాన్స్టెంట్ ముందు పెట్టుకుని 3 టర్మ్స్ కింద డివైడ్ చేశారు. సేమ్ మళ్ళీ ఇందాక ప్రాబ్లంలానే ఒక్కొక్క టర్మ్ని మీరు కన్సిడర్ చేసుకుంటారు. ఇక్కడ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఈ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ని మనం ఆపరేట్ చేయాలి అంటే ఎలా చేయాలి, 1+d ఫామ్లోకి మార్చుకుని దాన్ని పైకి తీసుకెళ్ళి అంటే 1+π(d) హోల్ ఇన్వర్స్ అలా మార్చుకోవాలి. e⁻2x అంటే ఇది 0 అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ sin 2x అంటే -b² ప్లేస్లో అది చేసేస్తారు, అది నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి మనం చేసేటప్పుడు 1+π(d) ఫామ్కి రావాలి. సో మనకి ఇక్కడ 1+π(d) ఫామ్కి రావాలంటే మనం ఇక్కడ 4ని కాన్స్టెంట్ని కామన్ చేయాలి. సో 4 కాన్స్టెంట్ని కామన్ చేస్తారు. అప్పుడు ఏమొచ్చింది 1+, ఇక్కడ రెండింటికి లేదు కాబట్టి 4 లేదు కాబట్టి మనం 4 కామన్ చేస్తే ఏమొస్తుంది d² - 2d/4. సో ఈ 2 టర్మ్స్కి వస్తుంది. సో ఈ 2 టర్మ్స్ని మనం ఇది ఏదైతే ఉందో డివైడెడ్/4 d² - 2d/4 ఇది మనకి x అవుతుంది. ఇది 1+x అంటే 1+π(d) ఫామ్లో ఉంది. సో అంటే π(d) మీన్స్ మనం x అని కన్సిడర్ చేసుకుంటే 1+x హోల్ ఇన్వర్స్. ఆ బైనామియల్ ఎక్స్పాన్షన్ని మనం ఎక్స్పాండ్ చేస్తాము. బట్ ఇక్కడ మనకి x ప్లేస్లో ఏముంది d² - 2d డివైడెడ్/4. బైనామియల్ ఎక్స్పాన్షన్ 1+xకి ఫార్ములా ఏంటి 1 - x ప్లస్ x²/2 అలా. సో ఇప్పుడు మనకి x అంటేనే d² - 2d/4, x² అంటే d² - 2d/4 హోల్ స్క్వేర్. అలా మనం ఎక్స్పాన్షన్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ని సెపరేట్ చేయండి ఒక్కొక్క టర్మ్ని. సో 1 - d²/4 2d/4 అంటే d/2 ప్లస్ d². ఇక్కడ చూడండి దీన్ని చూసినట్టయితే మీరు ఇక్కడ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ స్క్వేర్ చేయాలి. కింద డివైడెడ్/16 కామన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది 4² అవుతుంది. సో 4², 16 కామను. అండ్ న్యూమరేటర్ వచ్చేసరికి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా మీరు ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తే d² హోల్ స్క్వేర్ d⁻4 - 2d² అంటే 4d² - 2 into ab. సో ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తారు. డినామినేటర్లో మాత్రం ఇక్కడ 4² 16 అన్నా 4² అన్నా ఒకటే. సో 4² వేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ టర్మ్ ఉన్నది x²తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. x²తో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనకి మహా అయితే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ వస్తుంది, రిమైనింగ్ 0 అయిపోతుంది. సో అంటే మనకి ఓన్లీ d² టర్మ్స్ ఉంటే సరిపోతాయి, హయ్యర్ పవర్స్ ఉన్నా అవి జీరోస్ అయిపోతాయి. కాబట్టి మనకు కావాల్సిన టర్మ్స్ని మాత్రం సెపరేట్ చేసుకుని అంటే ఇక్కడ ఫంక్షన్ని బట్టి ఓన్లీ మనం స్క్వేర్ టర్మ్స్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే అవన్నీ జీరోస్ కాబట్టి ఓన్లీ మనకి అవసరమైన ఫంక్షన్స్ తీసుకుని హయ్యర్ పవర్స్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి d²/4 ప్లస్ d/4 - 4/16 into d². d⁻4 అండ్ d³ ఇవి హయ్యర్ పవర్స్ కాబట్టి 0 అయిపోద్ది కాబట్టి ఫంక్షన్ ఎలాగా. సో వాటిని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ ఈ ఫంక్షన్స్ని రాసుకున్నాం. నెక్స్ట్ x²ని ఆపరేట్ చేసినట్టయితే d² dకి. సో వన్ టైం డిఫరెన్షియేషన్ అండ్ ట్వైస్ డిఫరెన్షియేషన్ చేస్తారు. సో 2 టైమ్స్ అలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది 2 into x² plus x. ఓకేనా. నెక్స్ట్ ఆపరేట్ చేస్తే f(d)కి అంటే e⁻2x ఆపరేట్ చేసినప్పుడు మనకి ఈ మెథడ్లో ఏంటి e⁻ax అంటే 1/π(a) కింద రాస్తాం కదా. సో ఎని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ టర్మ్
థర్డ్ టర్మ్లో చూడండి ఇక్కడ sin 2x ఉంది. మనం ఫస్ట్ ఏం చేస్తాము, d స్క్వేర్ ప్లేస్లో -b స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అది సబ్స్టిట్యూట్ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది అండ్ రిమైనింగ్ మిగులుతుంది 1/2d. ఈ 2 అనేది కాన్స్టెంట్తో క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ 1/d మిగులుతుంది. 1/d అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ కాబట్టి. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఇంటిగ్రేషన్ చేసేస్తాం. సో ఇవన్నీ 3 టర్మ్స్ తీసుకెళ్ళి వైపీలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి ఖచ్చితంగా. అలాగే మీరు ఇది నోట్స్ రాసి సెండ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నోట్స్ మాత్రం ఖచ్చితంగా రాయండి. నోట్స్ రాసి సిఆర్కి సెండ్ చేస్తేనే మీకు అటెండెన్స్ వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి.